ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాను. అంటే త్వరగా పెళ్లి చేసేసుకుంది, అది వేరే విషయం అనుకో. కానీ అక్కడ నా కాలేజ్ ఫ్రెండ్స్ కలిసారు. అబ్బా నువ్వు ఆగు. బ్యాచ్ అందరూ కలిసి పాత మెమరీస్ అవన్నీ ప్రాక్టికల్స్ అప్పుడు మనం చేసే చిలిపి పనులు, కాలేజ్ బంక్ కొట్టి మనం వెళ్ళే సినిమాలు అవన్నీ. ఎంతైనా అసలు పాత మెమరీస్, కాలేజ్ ఫ్రెండ్స్ మళ్ళీ రావబ్బా. అసలు అవి సూపర్. రవి నడుము నొప్ప. నిన్ను స్కూల్లోకి వెళ్ళి తీసేసారు, కాలేజ్ ఏడికి పోయినా? కాలేజీలో చదువుకుంటే ఇక్కడ యాంకరింగ్ చేశారా, నా పక్కన నిలిచినదానివా? నైట్ కాలేజ్ పోయేదాన్ని నేను. కానీ నాకు నీకు మెమరీస్ ఏమో, కానీ నాకు ఎనిమీస్. నీకు హ్యాపీ డేస్, నాకు సాడ్ డేస్. నాకు ఎవడన్నా హ్యాపీ డేస్ గురించి గుర్తు చేస్తే నాకు మండింది. ఎందుకు ఏమైంది? ఎందుకు ఏమైందండి? చదువు అవ్వలేదు నాకు. అర్థమైంది, అందుకే ఇక్కడ ఉన్నా. ఎంసెట్ లో ర్యాంక్ లక్షలు దాటింది. మా అయ్య చూసి నా డబ్బులు ఉన్నాయా నేను చదివిస్తా అని చెప్పి బీటెక్ కాలేజ్ లో పాపం 20 లక్షలు కట్టి నన్ను చేర్పించాడు. కాలేజ్ లో ఎంతకైనా చేరావుగా. మా ప్రిన్సిపల్ క్లాస్ బిక్తున్నాడు. 80% రాకపోతే 4 years తర్వాత మీరు ఇదే కాలేజ్ లో ప్యూన్ లాగా జాయిన్ అవుతారు అన్నాడు. 80% ఏంది? 8 మార్క్స్ తెచ్చుకోనికి నానా డాష్ నాకేమే. ఫస్ట్ ఇయర్ లో 12, సెకండ్ ఇయర్ లో 8, థర్డ్ ఇయర్ లో 16, ఫోర్త్ ఇయర్ లో 4. ఏంట్రా గర్ల్ ఫ్రెండ్సా? బ్యాక్లాగ్లు తెలీదు. ఇప్పటికీ కూడా 4 బ్యాక్లాగ్లు ఉన్నాయి నాకు. చదువుకోవచ్చుగా మరి. రాలేదే. ఎవడో గొప్పోడు నాకు యాంకరింగ్ గురించి చెప్పాడు ఒక రోజు. అయ్యా చింపుకున్న అద్దాలు పెట్టా. హ్యాపీ డేస్ ఏమున్నాయి? హ్యాపీ డేస్ లో వీళ్ళు కాలేజీలో ఎంత బాధపడతారో నాకు తెలుసు. అంటే మీ ఎవరికి హ్యాపీ డేస్ లేవా? అడుగు. కాదు, మా అమ్మాయిలు చెప్తారు చూడు. ఇప్పుడు అవి అనుభవించేటప్పుడు కంటే తర్వాత బాగా ఎంజాయ్ గా ఉంటుంది. మీరు స్టూడెంటా టీచర్? అంటే అమ్మాయిలు చెప్తారంటే మీరు లేచారు కదా. అమ్మాయి చెప్పండి, ఏం ఎంజాయ్ చేశారు మీ కాలేజ్ లో? హ్యాపీ డేస్ చెప్పండి. చేసిన అల్లర్లు అవన్నీ చిన్ననాటి గుర్తుకొస్తున్నాయి. మీరు మీ కాలేజ్ లైఫ్ లో ఫస్ట్ ఏ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారు? ఏ సబ్జెక్ట్ లో ఫెయిల్ అవ్వలేదండి. అమ్మాయిలు ఫెయిల్ అవ్వరు, అబ్బాయిలు అవుతారు, మేము చూస్తాము. మీరు సబ్జెక్ట్ లో ఫెయిల్ గారు, మగాళ్ళు జీవితంలో ఫెయిల్ గారు. నా పేరు హరిత. కాలేజ్ లో అది కాదు ఇది లేదు అనకుండా అన్ని ఆనందంగానే ఉంటాయి. ఎగ్జామినేషన్స్ కూడా సూపర్ గా ఉంటాయి. కాపీ కొట్టి రాసామనుకోండి, కాపీ కొట్టి రాశాక మంచి మార్కులు వచ్చాయనుకోండి, సూపర్. టీచర్ వచ్చి పొగుడుతుంది, అబ్బా సూపర్ బాగా రాశారు మంచి. అప్పుడు మొహాలు చూసుకొని కాపీ కొట్టి రాసిందే అని ఆనందం వేరు. కాపీ కొట్టి రాశాక కూడా చండాలంగా మార్కులు వచ్చాయనుకోండి, కాపీ కొట్టినా కూడా ఇంతే ఆనందం వేరు. అన్ని ఆనందమే. నేను సినిమాల్లో ట్రై చేస్తున్నావా? అయ్యారమ్మా. ఇంకెవరైనా ఏమైనా ఇంట్రెస్టింగ్? ఇంకా కవిత నా నేమ్. కవిత చెప్పక్క. నేను స్కూల్ డేస్ నుండే బంక్ కొట్టి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎవడన్నాడ్రా మగాళ్ళే ముందుకెళ్తూ రాడోళ్ళు వెళ్ళట్లేదని? అంటే నాకు
కూడా ఇలాంటి హ్యాపీ డేస్ కావాలి. నేను కాలేజ్కి వెళ్తే జాయిన్ చేసుకుంటా. వెళ్ళు కాలేజ్కి వెళ్ళు, జాయిన్ చేస్తారు పో. అదా కాలేజ్? అదే హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో పటాస్. మరి ఈ రోజు మన పటాస్లో రాబోతున్న ముగ్గురు కమెడియన్స్. లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ రచ్చ రవి, మిర్చి మూర్తి అండ్ రాకింగ్ రాకీ. మంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక నీ నడు మంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ తమ్ముళ్ళు, అరే బంగారం ఎలా ఉన్నారు? హాయ్ గర్ల్స్, ఇక్కడ మీ స్థానం. మీరందరూ కలిస్తే మా పటాస్. ఈ రోజు తీసుకొచ్చిన టాపిక్ డ్రైవర్. అసలు డ్రైవర్ అనే స్థానం గురించి చూస్తే పురాణాల్లో రథసారథి శ్రీకృష్ణుడే ఒక డ్రైవర్. డ్రైవింగ్ గురించి మీకు చెప్పాలంటే డ్రైవర్లు చాలా విచిత్రంగా ఉంటారు. ఎంత విచిత్రంగా ఉంటారంటే బాస్ల గురించి ఒక ఒపీనియన్ ఉంటుంది. ఒక నలుగురు డ్రైవర్లు మాట్లాడుకున్నారు అనుకో, వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో చూపిస్తా. ఏ మోహన్, మా సార్కు మంచిగా ఇచ్చినా నిన్న, నీ 3 రోజుల లీవ్ అడిగినరా భయ్, ఇప్పుడు కుదరదు అన్నాడు. నేనేం చేసినా తెలుసా? ఏం చేసినవరా? ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నది, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పూజ చేసి టిఫిన్ చేసి కార్ దగ్గరికి వచ్చే టైంలో నేను బాత్రూమ్ రోజు వచ్చిన. లోపలి పోయినా జబర్దస్త్ పటాస్ ప్రోగ్రామ్ చూసుకుంటున్నా. అవన్నీ అయిపోయినాక బయటకు వచ్చిన. అరే తొందర పోనీరా అన్నాడు. అమీర్పేటలో ఎప్పుడు సిగ్నల్ పడుతుంది, పంజాగుట్లో ఎప్పుడు సిగ్నల్ పడుతుంది, ఈ సిటీలో పెరిగిన నాకు తెలియదారా? సిగ్నల్ కాపిన ఖైరతాబాద్ రాంగరే, అరే రాము రేపు నువ్వు లీవ్ అడిగినావు కదరా, తీసుకో అన్నాడు. 5 నిమిషాలు ఆఫీసులో పెట్టిన. నీ లెక్కన నేను కూడా చేసిన. నువ్వేం చేసినావురా? మా సారగానికి మంచిగా చెప్పి చూసినరా, ఊరు నుంచి మా అత్త మామ చిల్లు పోతాడ కళ్ళు తెచ్చిల్లు తాగుదాం రా అన్న. లీవ్ లేదు అన్నాడు. ఇక ఏం చేసినా సగం గాడుపు తీసి పెట్టినరా బండికి. అది ఎక్కడ దాకా పోయి పంచర్ అవుతుందో నాకు తెలుసు కదా. కరెక్ట్ జంక్షన్ లో పోయింది, పంచర్ అయింది. సార్ నేను బండి పంచర్ చేయించుకొని వస్తా, నువ్వు ఆటో పో అన్న. వాడు మీటర్ ఆటో వేసుకొని ఇంటికి పోయిండు, ఇది స్టెప్ని వేసుకొని అత్తగారి ఇంటికి పోయినా. డ్రైవర్ల విషయానికి వస్తే ప్రపంచంలో నేను ఇప్పటివరకు చూసిన డ్రైవర్ని ఒక మనిషిగా కూడా చూడరు. కార్లకు రాగానే హ్యాపీగా స్పీకర్ పెట్టి మాట్లాడుతాం. డ్రైవర్ని కౌంటే చేయం, అన్ని సీక్రెట్ అని తెలిసిపోతాయి. అవును ఆ ఇంట్లో మా ఆవిడ ఉండే అందుకే నేను చేయలే. అవును కానీ ఎక్కడ అక్కడికి రా అన్న. ఆ చీరలు నాకు ఫేవరెట్ అయినా తలకాయ కూర తెస్తా. డ్రైవర్కి అన్ని తెలుసు. ఈ మీటింగ్లు పెట్టుకున్నప్పుడు సరే మా సారీ మొత్తం నాకు తెలుసురా, చెప్పురా అన్నావు అనుకో, సందర్భం వచ్చినప్పుడు చెప్తావానికి. మామూలుగా ఈ డ్రైవర్లు కాకమ్మలు పడతా ఉంటారు, కాక పట్టడం అంటారు కదా. బ్యాగ్ పెట్టేటప్పుడు చిన్నగా, అమ్మ అయ్యన్న సోమాజిగూడలో గంట సేపు ఆకిండమ్మా, ఇది చెప్పకమ్ము. ఆమె డిస్కషన్, సోమాజిగూడలో ఏం పని, ఈయన ఆఫీసు తెలుసుకున్నగర్ అయితే. యూత్ కూడా పోసుకుంటారు మన యూత్ పిల్లలు. ఎందుకు తెలుసా? వాడు ఎక్కడెక్కడ డ్రాప్ చేయించుకున్నాడు అన్ని తెలుసు కదా. వీడు డాడీకి ఎక్కడ చెప్తాడు అని చెప్పి, మహేష్ నువ్వు నా గురించి చెప్పొద్దు, నేను నీ గురించి చెప్పను. బస్ డ్రైవర్లు ఉంటారు. అబ్బాయిలు ఎక్కేటప్పుడు ఏమైనా సమ్మయ్య ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు అదే అమ్మాయిలు అడిగాను, అమ్మ బాగున్నావా, లోపడి బామ్మ కూర్చో. పొద్దున పూట ఇంటి దగ్గర పాపం కంట్రోల్ అంతా భార్య చేతిలో ఉంటది కదా. భార్యను రివెంజ్ గా తీసుకోలేడు. క్లచ్ బ్రేక్ ఎందుకున్నది? క్లచ్ బ్రేక్ ఎందుకున్నది? భార్య మీద రివెంజ్ తీసుకోవడానికి ఉన్నది. పంచగూడ ట్రాఫిక్ రాగానే ఏమైంది అంకుల్ నేను అడిగిన ఒకసారి ఎక్కి బస్సులో ఎక్కేటప్పుడు, ఏమైంది అంకుల్ అంత సీరియస్ ఉన్నాడు? అరే కాదు తమ్మి, జీతం తీసుకొచ్చేటోడు నేను, ఇంటిని నడిపెట్టాను నేను, 2 పిల్లల్ని కన్నా వాళ్ళ వ్యవస్థ చూస్తానా. తలకాయ కూర అంటే టమాటా కూర అంట అదే నాకు. మనం ఆరాంగా ఈ రోజు డెవలప్ అవుతున్నాం అంటే మనకు డ్రైవర్ల హెల్ప్ ఎంతో ఉన్నదని 100% మనం నమ్మాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే బేసిక్ గా మా నాన్న కూడా ఒక డ్రైవర్. ఆ
అక్కడ శ్రీకృష్ణుడు డ్రైవరు, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదిలో డ్రైవరు, కాలేజాలో మహేష్ బాబు కూడా డ్రైవరే, అందుకే సినిమా హిట్ అయ్యారు. అవునా? నేను కూడా అదే అనుకున్నా. మా నాన్న బేసిక్ డ్రైవర్ కదా, డ్రైవర్ కొడుకు డ్రైవర్ కావద్దని నాకు డ్రైవింగ్ నేర్పలే. దాని తల్లి 30 ఏళ్ళు పట్టింది డ్రైవింగ్ నేర్చుకోవడానికి. సూపర్. మరి మా రచ్చ రవికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరు ఇస్తున్నారు? నాన్ వెజ్ తినేవాడికి వెజ్ తినేవాడికి డిఫరెన్స్ ఏంది? ఇండియాలో వెజ్ అని బోర్డు పెట్టుకున్నాడు కూడా నాన్ వెజ్. మా దోస్తులు మేమందరం కూడా తినేటప్పుడు ఒక్కొక్కరికి ఒక పీస్ ఇచ్చి తినిపిస్తూ ఉంటాం కదా. నాన్ వెజ్ తినాలని ఉంటది కానీ ఆ బోర్డు పెట్టుకోడు. చాలా మంది నేను వెజ్ అని బోర్డు పెడతాడు, నేను గుడ్డే తింటానా, గుడ్డు వెజ్ అట పేపర్ లేసిల్లు. అందుకే అప్పుడప్పుడు పానం కొట్టుకుని 3 గుడ్లు తింటాడు. ఇప్పటికీ మేకలను చాదే వాళ్ళు, గొర్రెలను చాదే వాళ్ళు ఎందుకు బతుకుతాళ్ళు? చికెన్ సెంటర్లు ఎందుకు తెస్తానే? ఒక్కొక్కడు కోడిని టపుకు మింగుతాడు, ఒక్కొక్కడు టపుకు మింగుతాడు. ఏం రాబాయ్ నువ్వు వెజ్ నాన్ వెజ్ అంటే వెజ్ అన్నాడు, నీకు ఇష్టమైంది అంటే మేక అన్నాడు. వెజ్ మేక ఏంటంటే మేకేం తింటదే? మొత్తం వెజ్ తింటది. మొత్తం వెజ్ తిన్న మేకేం తింటా, నేను ఎక్కడ నాన్ వెజ్ అయింది? చాలా మంది ఉంటారు. మన తమ్ముడు రాకేష్ వెజ్ పాపం ఇంట్లోకి వెళ్ళి బయలుదేరేటప్పుడు వెజ్ బోర్డే పెట్టుకుంటారు. బయటికి వెళ్తేనే అలా అరే ఫుడ్ తింటాం రా అంటే నేను పప్పుషారు అంటే వాడేమో అన్న రొయ్యలు అన్న ఇట్లా ఇట్లా సీదగా నరికిన చేప. కోరికలు వింత వింతగా ఉంటాయి. వెజ్కి వెళ్ళి నాన్ వెజ్ బోర్డులోకి వచ్చింది అనుకో, వాని కోరికలు వింతగా ఉంటాయి. అన్న కోడికలు సగమే ఉండాలి, ఇక్కడ వరకే సగం కట్ చేసి ఇక్కడ మీద ఉండాలన్న. ఎదురు చూసా సెల్ఫ్ డబ్బా కొట్టడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు రాకింగ్ రాకేష్. అంటే పటాస్ లో ఇప్పటివరకు కమీడియన్స్ వచ్చి కామెడీ చేయడం వేరు, కానీ ఒక సెలబ్రిటీ రావడం అసలు గొప్పలు చెప్పుకోవడం. నేను చాలా మందిని చూశానన్నా. నేను ఒక ఇంటికి వెళ్ళానన్నా, వెళ్తే పిల్లలు మనల్ని బేసికల్లీ చూస్తారో గుర్తుపడతారో లేదో తెలియదు. వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే మనం టీవీలో చూస్తుంటారు, రచ్చరవి, మూర్తి, శ్రీముఖి, రవణ, రాకేష్ అని గుర్తుపడుతూ ఉంటారు. కానీ ఇంటికి వెళ్ళగానే రవి గారు మా పిల్లాడు మీ షో లేని చచ్చిపోతాడండి, వాడు ఇంటే ఉంటాడు. అరే రవంకులు వచ్చేలేరా రే రవంకులు వాడు ఇట్లా అదేరా రవంకులు రా, అదేరా పటాస్ ప్రోగ్రామ్ లో ఉంటారు రవంకులు ఆడు. నేను మొన్న ఒక షోకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళా, భోజనానికి వెళ్తే ఓపెన్ చేసి చూస్తే మా వాడు రైమ్స్ చెప్తాడండి. మీరు డైలాగులు చెప్తారు కదా, మా వాడు రైమ్స్ చెప్తాడు. చెప్పినా అనగానే ఓకే ఫేస్బుక్ నో పాపా, చాటింగ్ ఎస్ పాపా, డేటింగ్ అసలే నో పాపా, ఓపెన్ యువర్ వాట్సాప్. ఇంకొంతమంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారన్న. నేను నిజంగా చూశాను. ఫోన్ చేతిలో కొత్త ఫోన్ కొన్నాం అనుకోండి, మనతో మాట్లాడేటప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా విచిత్రంగా ఉంటది. మూర్తి గారు మీరు కామెడీ భలే చేస్తూ ఉంటారండి. సార్ మీకు ఇంకో విషయం చెప్పమంటారా? మా ఆవిడ అడిగింది సార్ ఎప్పుడు మరి హనీమూన్ కు తీసుకెళ్లేదంటే వెంటనే స్విట్జర్లాండ్ తీసుకెళ్లే. ఈ ఫోన్ ని నరకం చూపిస్తూ ఉంటాడు. సో ఈ ఫోన్ గనక పోయిందంటే అలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. గుండె బద్దలైపోతుంది, కుండ కూడా బద్దలైపోతుంది. ఏమండి ఒక్క నిమిషం నేను టాయిలెట్కి వెళ్ళి వస్తాను, పట్టుకోండి అని ఇటు చెప్పి వెళ్ళిపోతాడు. రాగానే ఏమే ఏంటండి నీ ఫోను, ఇంతకు ముందు నేను అనగానే ఇక మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ వాళ్ళ హృదయాలు పేలిపోతాయి. వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయి? చిన్న ఫోన్ గురించి ఫోన్ ఎక్కడ పెట్టారండి మీరు? అండి ఫోన్ అండి, అయ్యో ఫోన్ అండి. ఏమండి మా ఆయన మీకు ఏమన్నా ఫోన్ ఇచ్చాడా? ఫోన్ ఇవ్వలేదా? అయ్యో రవి మా ఆయన మీకు ఏమన్నా ఫోన్ ఇచ్చాడా? కొత్తదండి, కొత్త వర్షన్ అండి. అయ్యో లేవండి. ఏమండి మీ పిల్లాడు బయట పిల్లాడు పోనీయండి సార్, పోనీయండి, పాడుపడ్డ పిల్లాడు. మళ్ళీ కంటాం సార్. ఇదేనా? అమ్మో నా ఫోన్, నా బంగారు, నా చిచ్చులు. ఇలా ఉంటది వాళ్ళ పరిస్థితి. వాళ్ళందరేమో కానీ ఫోన్ కు నరకం నువ్వైతే చూపెడతాను.
ఫోన్ మాట్లాడే వాళ్ళు ప్రియులు చాలా ఇష్టం కదా. ఒకవేళ వీళ్ళకి గనక సిగ్నల్స్ ఫ్రీక్వెన్సీ టచ్ కాకపోతే పరిస్థితి ఏంటి? తలుచుకుంటే దారుణంగా లేదా? వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అవునండి వచ్చామండి, చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్, అబ్బా సూపర్ అండి. హలో హలో అవును సార్, పాస్పోర్ట్ వీసా 2 పంపించానని. ఎప్పుడు ఎక్కనోడు కూడా టాయిలెట్ పైప్ ఎక్కుతూ ఉంటాడు. ఇక్కడ బాగుంది సార్ సిగ్నల్, ఇక్కడ సూపర్ సార్. హలో రాంగ్ నెంబరా? సారీ సార్. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే మారే వాహాలి బెర్రీ ఫోజులే. రాకేష్, మరి మా రాకింగ్ రాకేష్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? ఈ శ్రీముఖి గారు యాంకర్ కాకుండా డాక్టర్ అయితే ఎలా ఉంటారు? ఒకవేళ శ్రీముఖి గారు కనుక డాక్టర్ అయ్యారు అనుకోండి, క్లినిక్ ఎలా వస్తారు? క్లినిక్ రాగానే షూటింగ్ అంతా రెడీయా? సారీ ఆ క్లినిక్ మొత్తం రెడీయా? ఓకే ఓకే, ఫస్ట్ పేషెంట్ పంపించండి. ఓకే వన్స్ మోర్, మళ్ళీ ఒకసారి రారా ప్లీజ్. వన్స్ మోర్, మళ్ళీ ఒకసారా? వాడు మళ్ళీ వెళ్తాడు. అయ్యో లింక్ చెప్పడం మర్చిపోయాను, నీకు మళ్ళీ రారా? ఓకే, మరి ఈ రోజు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా ఫస్ట్ క్లినిక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వస్తున్న పేషెంట్ ఏం పేరు? కమలాకర్. కమలాకర్ రావు ప్లీజ్ వెల్కమ్. ఏంటి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం నాకైతే మీరు నవ్వుతారు ఏంటండి? ఓకే 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 సరే, మీకు నేను వెంటనే ట్రీట్మెంట్ చేయాలి. ఇదిగో స్కోప్, మీరు గాలి పీల్చుకోండి, మళ్ళీ పీల్చుకోండి. మీరు చాలా బాగా పీల్చుకున్న బియర్ అండ్ గాడ్ అప్లాజ్. ఆ రోగానికి అప్లాజ్ ఎందుకు? సరే ఓకే, మీకు వెంటనే నేను ఇంజెక్షన్ చేయాలి, మీరు ఇక్కడే ఉంటారా? ఓకే సంతే ఏంటి? ఓ పాయిజన్ ఇంజెక్షన్ ఇద్దాం. ఓకే ఓకే, మన పెద్ద డాక్టర్ గారు అనమాట, లైన్ లో ఉండి నీకు ఏం ట్రీట్మెంట్ చేయాలో ఇక్కడ చెప్తున్నారు అనమాట. సరే ఏదో ఒకటి ఏంటి తల్ల. ఓకే వెంటనే ఒక్క నిమిషం. వావ్, క్లోజ్ చేసుకోండి, క్లోజ్ చేసుకోండి. మేడం నాకు ఇంజెక్షన్ అంటే భయం అండి. నాకు భయం, నేను చేయట్లేదా నీకు? మేడం వద్దు మేడం ప్లీజ్. ఓహో ఇటు అలాగా అయితే నేను ఓకే, నీకు ఏ మాత్రం నొప్పి లేకుండా నీకు ఇంజెక్షన్ చేసేది తెలియకుండా వెంటనే చేస్తాను. ఓకేనా? రెడీయా? అమ్మ మేడం మీరు భలే నవ్వుతారు మేడం, నీకు ఇంజెక్షన్ అయిపోయింది. అమ్మ డాక్టర్. సూపర్ రాకేష్, నేను మాత్రం ఇలా ఇంజెక్షన్ చేయను. మీరు పీకుతారు కాకపోతే పళ్ళు. ఓకే కటింగ్ ప్లేయర్ చేయండి, పళ్ళు పీకుదాం. నిజంగానే వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS. అమ్మాయిలకి అబ్బాయిలకి ఏదో కావాలంటుంది, అంత సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అసలు ఏం కావాలి, ఎందుకు కావాలి, ఎలా కావాలి? లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ మిర్చి మూర్తి. అంటే వెనకటి రోజులలో ఆడపిల్ల ఎలా ఉండకూడదు, ఎలా ఉండకుంటే పెళ్లి చేసుకుంటారు మగ పిల్లవాళ్ళు. ట్రెండ్ మారింది, ఆడవాళ్ళు లక్ష్మీదేవి నడిచొస్తే కాళ్ళ పడి రావాలి. ఇప్పుడు అట్లా కాదు, బ్రేక్ డాన్స్ వెనక. అప్పుడు ఎలా ఉండకూడదు అనేటువంటి దాని మీద ఒక పాట. పిట్టా నొసలు లేకుంటే చూడు, లేకుంటే చూడు, సందు బళ్ళు లేకుంటే చూడు, లేకుంటే చూడు, మెల్ల కన్ను లేకుంటే చూడు, లేకుంటే చూడు, కప్ప ముక్కు లేకుంటే చూడు, లేకుంటే చూడు, దుప్పాసులు లేకుంటే చూడు, లేకుంటే చూడు, ఏ తొట్టి కడుపు లేకుంటే చూడు, లేకుంటే చూడు, ఏ తాకుడు గాళ్ళు లేకుంటే చూడు, లేకుంటే చూడు, ఏ చిప్పి రెంటికలు లేకుంటే చూడు, లేకుంటే చూడు. ఇది పాట. దీనికి ఏంటి అర్థం అంటే, ఇప్పుడు మామూలుగా చెవులు ఇలా ఉన్నాయి అనుకోండి, ఏది వేసినా అందం ఉండదంట. చిప్పిరెడ్డిలు కూడా అంతే కదా, ఇంతే ఉంటాయి కదా. అలాగే మెల్లకని ఉందనుకో, ఎవరు చూస్తుందో అర్థం కాదు. కడుపు, తొట్టి కడుపు అంటే ఎంత తిన్నా కడుపు బయటకు రాదు, ఇంత తింటుంది. నేనేం తిన్నా? ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎలా
ఆమె వాడుతుంది ఎలాంటి మగవాడైతే నేను ఇష్టపడతానని చెప్పేసి. ఏటీఎం కార్డు ఉన్నోని చూడు ఉండోని చూడు, రోజు తాగే కుర్రోని చూడు, బాగా నవ్వే కుర్రోని చూడు, ప్రభాస్ లాంటి ఐటును చూడు, పెద్ద కారు ఉన్నోని చూడు, రచ్చను చూడకు మిర్చిని చూడు, ఏ రచ్చను చూడకు మిర్చిని చూడు. ఇవన్నీ పక్కన పెడితే ఎక్కడ తిరిగినా ఏమనని ఎడ్డని చూడు, ఇది పరిస్థితి. అప్పటికిప్పటికి బొట్లకు ఉన్నటువంటి తేడా. పూర్వంలో బొట్టు ఇంత పెద్దగా పెట్టేవారు. భర్త ప్రాణాలను ఇక్కడ బంధించి భర్త కంటే ముందు నేను ముత్తైదుగా పోవాలని చెప్పేసి అనుకునేవాళ్ళు. కానీ రోజు రోజుకు ఇంత బొట్టు ఇంత తగ్గింది. అంటే భర్త వాల్యూ తగ్గింది. ఇప్పుడు స్ట్రేట్ వచ్చిన బొట్టు బిల్లులు. భర్తను ఎట్లా నిలబెట్టాలో అట్లా నిలబెట్టచ్చు. బాత్రూమ్ లో ఇలా తీసి పెడుతుంది బొట్టు బిల్ల. కాసేపు అక్కడ ఉంటారా బాడకావు. ఫంక్షన్కి వెళ్ళారనుకో, చీర జాకెట్ ఫ్రెండ్స్ ఉంటారు, ఆ జాకెట్ బాగుందక్క, చీర బాగుందక్క, కానీ బొట్టు పిల్ల మ్యాచ్ కాలేదు నీకు. ఇదిగో నా బొట్టు నువ్వు తీసుకో, నీ బొట్టు నేను తీసుకుంటా, నా మొగని నువ్వు తీసుకో, నీ మొగని నేను తీసుకుంటా. Now it's time for extra fun. మరి మా మిర్చి మూర్తికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరు ఇస్తున్నారు? నా పేరు చంద్రశేఖర్. పెళ్లి టైంలో పెళ్లి కొడుకుకు బాత్రూమ్ ప్రాబ్లం వస్తే ఎలా ఉంటుంది? ఆ పెళ్లి కొడుకు ఇంకెవరో కాదు, మన రవి. ఎన్నో సంవత్సరాల తర్వాత పెళ్లి అవుతుంది, కానీ సరిగ్గా అక్కడ కూర్చున్నప్పుడే పెళ్లి కొడుకు పెళ్లి జరుగుతూ ఉంటుంది. మనోడికి ఫుల్ టాక్ టైం. సార్ సార్ పంతులు గారు ప్లీజ్. అరే ఇప్పుడు కాదే చెప్పారు, 2 లక్షల రూపాయలు తీసుకోలేదా కట్నం? ఇక్కడ ఇది రా, నీకు దండం పెడతా. ఓ జీలకర్ర బెల్లం పెట్టుకోనా? జీలకర్ర బెల్లం పెట్టుకోనా? ఓ రవి చెప్పురా, తీసుకోలే 2 లక్షల రూపాయల కట్నం. విష్ణు జీవన చతుర్భుజ This is it for today. We'll see you tomorrow on the same show, the ultimate stand-up comedy show. Bye, good night. మన విలేజెస్ లో లేడీస్ ఉంటారు, వాళ్ళ దినచర్య ఎలా ఉంటది? ముగ్గేస్తారా మన ఊళ్ళలో చూడాలా? ఓ బస్తా ఎత్తుకొస్తారు ముగ్గు. వాళ్ళ ఆయన హైదరాబాద్ అట్ట కాదు, ఏమున్నదన్నా, రఫా 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 రఫా. దాంతో సెల్ఫీ దిగి ఫేస్బుక్ లో పెట్టాలి మళ్ళా. ఓ ముగ్గుతో నా సిగ్గు. మొన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే నా బాధ, నేను కింద పడ్డ, వాడు అవతల నుంచి ఆపు చేసిన నేను అబ్బా అబ్బా అని కొట్టుకున్నట్టే. ఎరా జబర్దస్త్ వస్తాడరా, గురుగారు ఇక్కడ నుంచి స్ట్రైట్ రామాలయం వెళ్ళాలి. అమ్మాయిలు లేరు మన దగ్గర. నా అందానికి కారణం నేను రోజు చెప్పులు వండుకొని తింటా అంటున్న శ్రీముఖి. చెప్పులు కాదురా, చేపలు వండుకొని తింటాను అంటున్న శ్రీముఖి. నా ఆరోగ్య రహస్యం, నేను పాపల పైనే పడుకుంటానంటున్నా రవి.
కాదురా, చేపలు కింద పడుకునే చేప.